వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో మోకాలు నొప్పుల సమస్య చాలా మందిని వేధిస్తూ ఉన్న సమస్య. అయితే ఈ మధ్యకాలంలో ఏంటంటే 20 years ఆఫ్ ఏజ్లోని ఈ సమస్య అనేది మనం చూస్తూ ఉన్నాము. అయితే దీనికి ఎలాంటి ఎక్సర్సైజులు ఉన్నాయి, సో అంతేకాకుండా మోకాలు నొప్పులు ఉన్నవారు వాక్ చేయొచ్చా, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ భాను పూర్ణిమ గారు ఫ్రమ్ ఫిజియోకేర్. మేడం నమస్తే అండి. నమస్తే అండి. సో జనరల్గా మోకాలు నొప్పుల సమస్య చాలా చిన్న వయసులోనే వస్తుంది. ఎందుకు అసలు ఈ సమస్య ఇంత చిన్న వయసులో వస్తుంది? ఇంతకుముందు మోకాలు నొప్పులు అంటే 65-70 సంవత్సరాలు దాటిన వాళ్ళలో మాత్రమే చూసేవాళ్ళం. ఇప్పుడు లేట్ 20s ఎర్లీ 30sలో కూడా మోకాలు నొప్పుల సమస్య అనేది బాగా ఎక్కువ చూస్తున్నామండి. ఒకప్పుడు ఎక్స్రేలు చూస్తే ఏజ్ చెప్పగలిగే వాళ్ళం. లక్కీగా మేము రిటైర్డ్ ప్రొఫెసర్స్ అండర్లో చదువుకున్నాము. సో వాళ్ళు ఇలా ఎక్స్రే చూడంగానే వాళ్ళ ఏజ్ కరెక్ట్గా చెప్పగలిగే వాళ్ళు. ఇప్పుడు ఎక్స్రేలు చూస్తుంటే ఎవరి ఏజ్ ఎంతో గెస్ చేయలేకపోతున్నాం. సో లేట్ 20s అండ్ ఎర్లీ 30s వాళ్ళు కూడా 60 ఏళ్ళు 70 ఏళ్ళ వాళ్ళ ఎక్స్రేల్ లాగా అరిగిపోతున్నాయండి. డెన్సిటీ అలా ఉంది, చాలా సివియర్ గా ఉంది. దీనికి కారణాలు అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అని చెప్పుకోవచ్చు అండి. చిన్న ఏజ్ నుంచి ఆటలు లేకపోవడం, జాబ్ నేచర్, కంటిన్యూస్ గా స్టాండింగ్ కానీ సిట్టింగ్ కానీ జాబ్స్ లో ఉండడము, ప్లస్ ఇంకొకటి భోజనం చేసేటప్పుడు డైనింగ్ టేబుల్స్ మీద కూర్చొని తినడము. ఒకప్పుడు ఫ్యామిలీ అందరూ కింద కూర్చొని పీటల మీద చేపల మీద తినేవాళ్ళు. ఇప్పుడు అందరూ డైనింగ్ టేబుల్స్ మీదే. ప్లస్ ఇంకొకటి టాయిలెట్స్. ఒకప్పుడు ఇండియన్ టాయిలెట్స్ ఉండేవి, కంప్లీట్ గా మోకాళ్ళ యూసేజ్ కంప్లీట్ గా ఫోల్డ్ చేసి అట్లీస్ట్ రోజులో కనీసం ఒక 5-6 సార్లన్నా కంపల్సరీగా మోకాలు కంప్లీట్ గా యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అన్ని వెస్ట్రన్ టాయిలెట్స్ అయిపోయాయి, డైనింగ్ టేబుల్ మీద డిన్నర్ అయిపోయింది, ఆటల్లో తగ్గిపోయాయి, స్కూల్స్ లో గ్రౌండ్స్ ఉండటం లేదు, మొత్తం సెడెంటరీ మొత్తం. సో మోస్ట్లీ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఇవి చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఓకే, చాలా చిన్న వయసులోనే మోకాలు అరిగిపోతుంది. ఏదైనా డెఫిషియన్సీ వల్ల కూడా ఈ మోకాలు నొప్పులు వస్తాయా? యూజువల్లీ కాల్షియం డెఫిషియన్సీ వల్ల బోన్స్ తొందరగా అరిగిపోతాయండి. బోన్స్ లో ఉండే ప్రాబ్లం కంటే ఈ మోకాళ్ళ నొప్పులు రావటానికి ప్రముఖ కారణం మజిల్ వీక్నెస్ అండి. ఇప్పుడు స్కెలిటన్ స్ట్రక్చర్ అనేది ఇప్పుడు 2 బోన్స్ ఇలా ఉన్నాయి అంటే 2 బోన్స్ ని ఆ ప్లేస్ లో పట్టు ఉంచేవి మజిల్స్. సో మజిల్స్ ఎప్పుడైతే వీక్ అవడం స్టార్ట్ అవుతాయో, సో మజిల్స్ కి మనం ఎప్పుడైతే కంప్లీట్ గా వర్క్ ఉండదో అవి స్లోగా పట్టు వదిలేస్తూ ఉంటాయి. సో మజిల్స్ ఎప్పుడైతే పట్టు వదిలేస్తాయో బోన్స్ అనేవి దగ్గరకు వస్తాయి. సో అప్పుడు ఒకదాని మీద ఒకటి ఇలా దూరంగా ఉండి కదలాల్సిన జాయింట్ బోన్స్ దగ్గరకు వచ్చేసరికి ఒకదానికి ఒకటి రాసుకొని మనకి విపరీతమైన నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి జాయింట్స్. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కొందరేమో వాక్ చేస్తే మోకాలు నొప్పులు కంట్రోల్లో ఉంటాయి, తగ్గిపోతాయి అంటారు. కానీ కొందరు ఏమంటారంటే మేము వాక్ చేస్తున్నాము, మాకు మోకాలు నొప్పులు ఎక్కువయ్యాయి అంటారు. అది ఎలాగా అంటే ఇప్పుడు మోకాలు నొప్పులకి రకరకాల కారణాలు ఉంటాయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ అంటే జనరల్ గా మోకాలు అరిగిపోయినాయి అంటాం కదా, అంటే ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. అలా కాకుండా ఏదైనా వేరే రీజన్ వల్ల మీకు జాయింట్ లో పెయిన్స్ ఉండి, సే ఫర్ ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ లేదా ఇంకేదైనా సమస్య వల్ల కీళ్ళ నొప్పులు ఉంటే అలాంటి కండిషన్స్ లో వాకింగ్ చేస్తే నొప్పులు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ రెగ్యులర్ దీంట్లో మాత్రము వాకింగ్ చేస్తూనే ఉండాలి. సో మనం ఎప్పుడైతే యాక్టివిటీ తగ్గుతుందో, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా మజిల్ వీక్నెస్ వచ్చినప్పుడు ఆ జాయింట్స్ అనేవి అరిగిపోతూ ఉంటాయి. చాలా మంది చెప్తూ ఉంటారు ఆల్రెడీ అరిగిపోయిందండి, ఇంకా ఎక్కువ నడిస్తే ఇంకా ఎక్కువ అరిగిపోతుందేమో అని అసలు నడవటం మానేసాము అనేసి. అది కరెక్ట్ కాదండి. ఎంత యాక్టివ్ లో ఉంటే మనం జాయింట్ ని అంతా కాపాడుకోవచ్చు. ఓకే, అయితే ఎంతసేపు వాక్ చేయాలి? యూజువల్లీ అండి ఏ ఏజ్ గ్రూప్ కి అయినా 40 minutes వాక్ అనేది కంపల్సరీ అండి ఎవరికైనా కూడా. ఎస్పెషల్లీ మనకి మోకాలు నొప్పులు ఉన్నప్పుడు దాన్ని ఓవర్ స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోవాలి. మన కంఫర్ట్ లెవెల్లో ఎంత వాక్ చేయగలిగితే అంత వాక్ చేయొచ్చు, బట్ ఓవర్ ఎగ్జర్ట్ అవ్వకుండా చూసుకోవాలి. సో అంటే ఓవర్ ఎగ్జర్ట్ అంటే మోకాలు నొప్పులు వచ్చేంత వరకు, నొప్పులు బాగా వచ్చేసి మనం కంప్లీట్ గా అలసిపోయి మోర్ దాన్ 1.5 hour అలా ఎక్కువ చేసేసి అలా కాకుండా, సో ఇప్పుడు మనకి మోకాలు నొప్పులు ఉన్నప్పుడు ఒకవేళ కంటిన్యూస్ గా కనుక నడవలేకపోతే ఒక 10 minutes నడవటము, ఒక 2 minutes బ్రేక్ తీసుకోవడము, మళ్ళీ ఒక 10 minutes నడవడము, అలా రోజు మొత్తంలో ఒక 40 minutes వాక్ అనేది కంపల్సరీ. సో మజిల్ అనేది అది కదులుతూనే ఉండాలి. మజిల్ అనేది దాన్ని ఎంత యాక్టివ్ గా ఉంచితే మన జాయింట్స్ అంత స్ట్రాంగ్ గా ఉంటాయి. సో ఈ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి కొన్ని రకాల ఆహారాలు కూడా చెప్తూ ఉంటారు, అవి ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిది అంటారు? అంటే ఎలాంటి నొప్పులు ఉన్నా కూడా మన బాడీలో జాయింట్స్ హెల్తీగా ఉండాలి, లేకపోతే మజిల్స్ అన్ని స్ట్రాంగ్ ఉండాలి, బోన్స్ హెల్తీగా ఉండాలి అంటే డి విటమిన్
కాల్షియం అండ్ వైటమిన్ సి. సో ఇవి 3 చాలా ఇంపార్టెంట్ అండి. మనకి వైటమిన్ డి ఎండ నుంచి వస్తుంది. ఇప్పుడు మనము అన్ని కంప్లీట్ గా ఏసీలో ఉండటము, అస్సలు సూర్యరశ్మి మన బాడీకి తగలకపోవడం వల్ల కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో ఇంకొకటి కాల్షియం. సో కాల్షియం మన బోన్స్ అబ్జర్వ్ అవ్వాలి అంటే దానికి వైటమిన్ సి, డి విటమిన్ ఉండాలి. సో ఈ 3 ఉంటే కనుక ఈ జాయింట్ హెల్త్ అనేది మనకి బాగుంటుంది. సో కొంచెం కాల్షియం రిచ్ ఉన్న ఫుడ్ తీసుకోవడం, అంటే మిల్క్ ప్రోడక్ట్స్ కానీ ఆకుకూరలు ఇలాంటివి తీసుకోవడము, కొంచెం వైటమిన్ సి రిచ్ ఉన్నవి ఫుడ్స్ తీసుకోవడము, కొంచెం సేపు ఎండలో ఉండడము. సో ఇవి కనుక రెగ్యులర్ గా చేస్తూ ఉంటే మనము మన జాయింట్ హెల్త్ ని కాపాడుకోవచ్చు. ఓకే. అయితే జనరల్ గా ఈ మనం 20 years ఆఫ్ ఏజ్ అలానే చూస్తూ ఉన్నాం ఈ మోకాల నొప్పులు. అయితే ఏంటంటే వీళ్ళు బాడీ బిల్డ్ చేయాలి, జిమ్కి వెళ్ళాలి, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. సో వీళ్ళు ఎలాంటి వ్యాయామాలు అవాయిడ్ చేస్తే మంచిది అంటారు? బాడీ మజిల్ బిల్డ్ చేసే వ్యాయామాలు డెఫినెట్లీ మంచివేనండి. కాకపోతే జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎక్సెసివ్ గా మజిల్ బిల్డ్ చేసేయాలి, చాలా ఫాస్ట్ గా మజిల్ వచ్చేయాలి అన్న దీంతో చాలా ఎక్కువ గంటలు జిమ్ లో కష్టపడి చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా కొంచెం ఆప్టిమైజ్ చేసుకుని, అంటే కొంచెం టైమింగ్స్ చూసుకొని మధ్య మధ్యలో బ్రేక్స్ ఇస్తూ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. మోకాలు నొప్పులు సాధారణంగా రాకుండా ఉండాలి, మనం అవాయిడ్ చేయాలంటే ఎక్కువగా స్టేర్స్ ఎక్కడం అవాయిడ్ చేస్తే మోకాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మెట్లు ఎక్కకుండా ఉండాలి. మెట్లు అంటే అస్సలు ఎక్కొద్దని కాదు, మనము కొంతమందిని చూస్తుంటాం మెట్లు ఎక్కొద్దన్నారు కదా అని కనీసం 3 మెట్లు 4 మెట్లు ఉంటే కూడా ఎక్కడం మానేస్తూ ఉంటారు. అలా కాదండి, కంటిన్యూస్ గా 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు అలాంటి ఎక్కాల్సి వస్తే, ఇప్పుడు కొంతమంది బయట చూస్తూ ఉంటారు కదా, వెయిట్ వాచ్ చేసుకునే వాళ్ళు లిఫ్ట్ అవాయిడ్ చేసి కంటిన్యూస్ గా మెట్లు ఎక్కేయడము అలాంటివి. సో మోర్ దాన్ 4 floors 5 floors ఉంటే కనుక కొంచెం మెట్లు ఎక్కడం అనేది అవాయిడ్ చేస్తే మోకాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా వ్యాయామాలు ఉన్నాయా, ఏదైనా కొంచెం వాటి ఆసనాస్ లాంటివి ఏమైనా ఉన్నాయి మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి? మోకాళ్ళ నొప్పులకి చాలా సర్ప్రైజింగ్ గా చాలా చిన్న చిన్న వ్యాయామాలతోటి మనము బాగా వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు అండి. ఏ వయసు వాళ్ళైనా చేసుకోవచ్చు. చూడడానికి చాలా సింపుల్ గా చాలా చిన్న వ్యాయామాల్లో కనిపిస్తాయి, కానీ చాలా ఎఫెక్టివ్ గా మనం మోకాళ్ళ నొప్పుల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఒక టవల్ కానీ బెడ్షీట్ కానీ ఏదైనా ఈ మాత్రం మందంలో రోల్ చేసుకోవాలండి. రోల్ చేసుకుని ఇలా మనం మోకాలు కింద పెట్టాలి, కరెక్ట్గా మోకాలు కింద పెట్టాలి. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయము, మన బ్యాక్ అనేది స్ట్రైట్గా ఉండాలండి. సో ఇలా ఏదైనా ఒక గోడకి కానీ, ఒకవేళ మీరు కింద కూర్చోలేకపోతే మంచం మీద కూర్చున్న మంచానికి ఇలా బ్యాక్ స్ట్రైట్గా పెట్టి మోకాలు కింద ఈ టవల్ని కానీ బెడ్షీట్ని కానీ పెట్టి మన మోకాలతోటి గట్టిగా ఇలా టవల్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినప్పుడు పాదం మన వైపు కనుక్కోవాలి. ఓకేనండి, ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఒక 10 seconds దీన్ని హోల్డ్ చేయాలి. 10 seconds హోల్డ్ చేసి రిలీజ్ చేయాలి. ఇలా ఈ వ్యాయామాన్ని ఒక 10 సార్లు రిపీట్ చేయాలి. ఒక కాలు అయిపోయిన తర్వాత రెండో కాలు కింద కూడా ఈ టవల్ని పెట్టుకొని మోకాలతోటి, రెండో కాలు కింద కూడా ఈ టవల్ని పెట్టుకొని మోకాలతోటి గట్టిగా ప్రెస్ చేసినప్పుడు చూడండి పాదం మన వైపుకి లాక్కోవాలి. ఒక 10 seconds హోల్డ్ చేసి రిలీజ్ చేయాలి. మోకాలు నొప్పులకి వ్యాయామాలు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, ఒక మోకాలు నొప్పి ఉన్నా కూడా 2 మోకాళ్ళకి కంపల్సరీ వ్యాయామం చేయాలండి. మోకాలు నొప్పి అని ఒకటే కాలుకి వ్యాయామం చేస్తే, ఒక కాలు నొప్పి పెట్టినప్పుడు మనం దాని మీద బరువు పడకుండా అవాయిడ్ చేయడం కోసం రెండో కాలు మీద ఎక్కువ బరువేసేస్తాము. సో దాంతో రెండో కాలు కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో అలాంటివి జరగకుండా ఉండాలంటే వ్యాయామం చేసినప్పుడు 2 కాళ్ళకి కూడా వ్యాయామం చేయాలి. ఎస్, అయితే మేడం మీరు చెప్పినట్లుగా చిన్న చిన్న వ్యాయామాలతో ఈజీగా మనం మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు. అవునండి, నిజంగా మోకాళ్ళ నొప్పి వచ్చిందంటే దానికి ఒక టాబ్లెట్ వేసుకుంటారు, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలానే ఉంటాయి. అవునండి. సో కింద కూర్చొని చేసే వ్యాయామం అది చాలా సింపుల్ గా ఉంది. అయితే ఇంకా ఎటువంటి వ్యాయామాలు చేసుకుంటే ఈ మోకాళ్ళ నొప్పుల నుంచి మనం విముక్తి పొందొచ్చు? ఇలా మనం ఎలా కూర్చున్నామో అలాగే చేసుకోవచ్చు అండి. ఎలా చేయాలో చూపిస్తాను. మోకాళ్ళ నొప్పులకి సంబంధించి ఏ వ్యాయామం చేసినా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మన బ్యాక్ అనేది స్ట్రైట్ గా పొజిషన్ చేసుకోవాలండి. మన బ్యాక్ స్ట్రైట్గా ఉందో లేదో చేసుకోవడానికి ఈ వ్యాయామము అద్దం ముందు చేస్తే మన పొజిషన్ మనకు అర్థమవుతూ ఉంటుంది. సో ఇలా కూర్చున్నాను కదా, సో ఇప్పుడు మన మోకాల్ని ఇలా స్ట్రైట్గా పైకి లేపాలి. సో పైకి లేపి పాదం మన వైపు కనుక్కోవాలి. ఈ కింద నుంచి స్ట్రెచ్ అయింది మనకు తెలుస్తూ ఉంటుందండి. సేమ్ ఇందాక మనం చూపించాం కదా, 10 seconds హోల్డ్ చేసి స్లోగా
కింద పెట్టాలి. అట్లాగే రెండో కాలు కూడా పైకి లిఫ్ట్ చేసి పాదం మన వైపు కనుక్కోవాలి. పాదం మన వైపు అనుకొని ఒక 10 seconds హోల్డ్ చేసి స్లోగా కింద పెట్టేయాలి. సో ఇలా ఎన్ని టైమ్స్ చేయాలి? 10 times అండి, ఈచ్ లెగ్ 10 times. సో విత్ మనం ఇందాక చూపించిన వ్యాయామంతో పాటు ఇది చేసుకుంటే సరిపోతుంది. అవునండి. ఓకే. ఇప్పుడు ఇది రెండో ఎక్సర్సైజ్ చూసాం కదా, ఇంకొక చిన్న ఎక్సర్సైజ్ అండి, సేమ్ ఇలా కూర్చునే చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క కాలు పైకి ఎత్తాం కదా, ఇప్పుడు ఒక కాలు మీద ఒక కాలు క్రాస్ చేసి సేమ్ బ్యాక్ స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకొని పైకి లిఫ్ట్ చేయాలి. ఇప్పుడు మనము కిందున్న కాలుకి వ్యాయామం ఇస్తున్నట్టు పైనున్న కాలు కింద కాలుని రెసిస్ట్ చేస్తుంది. అంటే అగెయిన్స్ రెసిస్టెన్స్ మనము ఈ కాలుతో వ్యాయామం చేస్తున్నాం. సో సేమ్ పాదం మన వైపు అనుకొని ఒక 10 seconds హోల్డ్ చేసి కింద పెట్టేయాలి. తర్వాత ఆల్టర్నేట్ చేయాలండి. ఇది ఈ కాలు మీద వేసుకొని పైకి లిఫ్ట్ చేయాలి. మనం కింద కాలు ఏ కాలు అయితే కింద ఉందో దానికి మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం, పైన ఉన్న కాలు దానికి రెసిస్టెన్స్ ఇస్తుంది. సేమ్ పాదం మన వైపు అనుకోవాలి, ఒక 10 seconds హోల్డ్ చేసి కింద పెట్టేయాలి. ఓకే. సో ఇవి మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల చేసుకోవచ్చు? 2 పూట్ల చేసుకోవచ్చు అండి. సో ఏవైతే మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉన్నాయో సో ఆ పెయిన్ నుంచి అయితే రిలీఫ్ ఉంటుంది, పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు కదా? పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ మోకాళ్ళు ఎంతవరకు అరిగిపోయాయి అనే దాన్ని బట్టి గ్రేడింగ్ని బట్టి ఉంటుందండి. సో ఆల్రెడీ మనకి చాలా ఎక్కువ అరిగిపోయాయి, ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయింది అన్నప్పుడు మనము దీంతో కొంతవరకు ఉపశమనం పొందొచ్చు. అదే మనం స్టార్టింగ్ స్టేజ్లో కనుక అంటే మనం గుర్తించగలిగితే ఈ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే మన జాయింట్ని ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. ఖచ్చితంగా. సో ఒక రకంగా పర్మనెంట్ అనే చెప్పొచ్చు. ఓకే. మోకాళ్ళ నొప్పి సమస్య అనేది చాలా వేధిస్తుంది. సో ప్రతిరోజు కాకపోయినా 10 daysలో ఒక్కసారైనా మనం ఫేస్ చేస్తూ ఉంటాము. సో అలాంటి వాళ్ళు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేసుకుంటే మంచిది, రాకుండా కూడా ఉంటుంది. సో ఉన్న వాళ్ళైతే చేస్తే ఇది ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటుంది. సో కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. నమస్తే.